ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య దాని వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభావందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం బైబిల్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయాలి మరియు నాణ్యమైన వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న దాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం నుంచి చిట్ట చివరి 28వ వచనం వరకు మనం ధ్యానించాలి. 21 నుంచి 28 వరకు మనం ధ్యానించడానికి ముందు 19, 20 వచనాలు కూడా మనం చూడాలి. చూడండి, గత తరగతిలో మనం చూసాం, అంతియోకియాలో లేకపోతే ఇకోనియాలో పౌలు బర్నబాలు సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు అన్యుల ప్రాంతం, అక్కడ కొంతమంది ప్రభువుని అంగీకరించారు. వీరి ద్వారా జరిగిన సూచక్రియలను బట్టి సువార్త స్థిరపరచబడింది. అనేక మంది ప్రభువుని అంగీకరించినప్పటికీ కొంతమంది యూదులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు బోధించట్లేదు అని వాళ్ళు ఆ యొక్క కపటమైన ఉద్దేశంతో వీళ్ళ మీద విరోధంగా తయారైపోయి వీళ్ళ మీద రాళ్ళు రువ్వి పట్టణ వెలుపటికి వీళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి ఇకోనియా నుంచి లుస్త్రా వెళ్ళారు. లుస్త్రాలో అది కూడా అన్యుల ప్రాంతమే. అక్కడ ఒక బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని వీళ్ళు పుట్టి కుంటి వ్యక్తిని వీళ్ళు స్వస్థపరిచారు. అక్కడ పౌలు బర్నబాల్ని దేవతలుగా భావించి వీళ్ళకి బలర్పించడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అతి కష్టం మీద వాళ్ళని ఆపి దేవుని యొక్క సత్య సువార్తను వాళ్ళకు ప్రకటించారు. అయితే లుస్త్రాలో ప్రకటించిన తర్వాత కూడా అనేక మంది విశ్వాసం ఉంచి ప్రభువుని అంగీకరిస్తూ ఉంటే ఈ సంగతి ఇకోనియాలో ఉన్న యూదులకి తెలిసింది. ఇకోనియాలో ఉన్న యూదులు అంతియోకియా నుండి కూడా ఇకోనియా నుంచి కూడా అనేక మంది యూదులు వచ్చారు. యూదులు వచ్చేసి జనసమూహములు తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి పట్టణ వెలుపటికి అతను ఈడ్చుకొని పోయి అక్కడ అతన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే శిష్యులు అతను తట్టు నిల్చుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడు. దెర్బే కూడా అన్యుల ప్రాంతం, అక్కడ కూడా అనేక మంది శిష్యులు అవుతూ ఉన్నారు. అంతియోకియా నుంచి ఇకోనియా వచ్చారు. ఇకోనియాలో తిరస్కార భావం వచ్చినప్పుడు లుస్త్రా వెళ్ళారు. లుస్త్రాలో కూడా ఇకోనియా అంతియోకియాలో ఉన్న యూదులు మళ్ళా వెంటాడుకుంటూ పౌలు బర్నబాల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ లుస్త్రా నుంచి దెర్బేకు అన్యుల ప్రాంతం వెళ్ళిపోయారు. ఇదంతా కూడా అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్రలో ఇవంతా కూడా జరగటం మనం చూస్తూ ఉంది. వాళ్ళు లుస్త్రాకి నుంచి దెర్బేకు వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే 21వ వచనంలో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వారు అంటే ఇక్కడ పౌలు మరియు బర్నబా, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి, మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏ పట్టణంలోనైతే వాళ్ళకి తిరస్కార భావం వచ్చిందో అక్కడ నుంచి మరొక పట్టణానికి వాళ్ళు వచ్చారు, దెర్బేకి. దెర్బేలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటించారు, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించారు. ఏమనంటే ఇదిగో మీరు పాపంలో మునిగిపోయారు, మీరు కనుక ఇదే పాపంలో జీవించి ఇదే పాపంలో మరణిస్తే నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత మీరు కడగబడాలి, మీకోసమైన సిలువ వేయబడ్డాడు, మీకోసమైన మరణించాడు, మీకోసమైన 3వ దినాన తిరిగి లేచాడు అని సత్య సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది సువార్తను అంగీకరించారు. సువార్తను అంగీకరించి అనేక మంది శిష్యులైపోయారు. యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించారు. యేసు ప్రభువారి యొక్క శిష్యత్వంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే తరువాత లుస్త్రాకు ఇకోనియాకు అంతియోకియాకు తిరిగి వచ్చారు. అంటే ద రిటర్న్ టు యాంటియోక్ ఇన్ సిరియాలో ఉన్న అంతియోకియాకి మళ్ళా ఇకోనియాకి అపోస్తలుడైన పౌలు బర్నబాలు తిరిగి రావటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గ్రేట్ కమిషన్ గురించి మనం కనుక ఆలోచన చేస్తే మత్తయి సువార్త చిట్ట చివరి అధ్యాయం 28వ అధ్యాయం చిట్ట చివరి వచనాలు మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువారు తను ప్రాణాన్ని పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళుతూ శిష్యులకు ఒక ఆదేశాన్ని ఆయన జారీ చేశాడు, నియామకం చేశాడు. ఆ గ్రేట్ కమిషన్ చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి 19వ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. 2 విషయాలు ఉన్నాయి గ్రేట్ కమిషన్లో మనం గమనించాల్సినవి. ఒకటి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి.
కులమత ప్రాంతీయ వర్గ వర్ణ భేదాలు లేకుండా, ఖండాలు భేదాలు లేకుండా ప్రతి జనాంగంలోనికి మీరు వెళ్ళాలి, ప్రతి మతంలోనికి మీరు వెళ్ళాలి. భూమి మీద ఎన్ని వేల జాతులు అయితే ఉన్నాయో అన్ని వేల జాతులకి మీరు సువార్త ప్రకటించాలి. ప్రతి వ్యక్తికి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి పాపంలో పుట్టాడు, పుట్టడమే పాపం అనే సర్టిఫికేట్తో పుడుతున్నాడు. దావీదు అంటాడు కీర్తనకారుడు, నేను నా తల్లి గర్భంలో ఉండంగానే నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను. నీ ఉగ్రతకు నేను ఇప్పుడు కాదు, తల్లి గర్భంలో ఉండంగానే నరకానికి వెళ్ళేటంత పాపం నాలో ఉంది అని తన పాప స్థితిని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి వ్యక్తి పాపం చేశాడు, దేవుడు అనుగ్రహించే మహిమను వాడు పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు తగిన పాప పరిహారంగా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఈ రక్షణ సువార్త ప్రతి జనాంగానికి చెప్పమని దేవుడు తన శిష్యులకు ఆదేశించాడు. అంటే ఒక వ్యక్తికి మీరు సువార్త చెప్పాలి. సువార్త చెప్పినప్పుడు తన పాపస్థితిని అతను గుర్తెరిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడు అంగీకరించి సంఘంలో చేర్చబడతాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి సంఘంలో చేర్చుకోండి అంటే ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి. సువార్త చెప్పడంతోనే పని అయిపోలేదు. రెండోది, మీరు ఏ సంగతులు గైకొనాలని నేను మీకు బోధించానో ఆ బోధ వాళ్ళకి మీరు అనుగ్రహించి శిష్యులుగా తయారు చేయాలి. గ్రేట్ కమిషన్లో 2 ప్రాముఖ్యమైన విషయాలను యేసుప్రభువు వారు బోధించిన వాటిలో ఒకటి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. రెండోది, సువార్త ప్రకటించిన తర్వాత అంగీకరించిన బిడ్డల్ని శిష్యులుగా తయారు చేయాలి. అంటే వాళ్ళకి టీచింగ్ ఇవ్వాలి, రైట్ టీచింగ్ ఇవ్వాలి. దేవుడు బోధించిన బోధన, ఈ బైబిల్ యొక్క బోధన వారికి చేసి వారిని డిసైపుల్స్గా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేసి ఎప్పుడైతే వాళ్ళు శిష్యులుగా తయారు చేసామో ఆ శిష్యులు మళ్ళీ వెళ్ళి సువార్త చెప్తారు. వాళ్ళు కూడా అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ లింకు అలా తరాల వెంబడి తరాలు జరగాల్సిందే. గ్రేట్ కమిషన్లో 2 భాగాలు. ఒకటి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. రెండోది, సువార్త ప్రకటించినప్పుడు దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల్ని శిష్యులుగా తయారు చేసి వాళ్ళకి సరైన బోధన అందించాలి. టీచింగ్ అండ్ ప్రీచింగ్. నువ్వు ప్రీచ్ చేయాలి, 2 టీచ్ చేయాలి. ఈ రోజుల్లో జరుగుతున్న ఒక భయంకరమైన తప్పిదం ఏంటంటే సంఘాల్లో వాళ్ళు అవుట్ రీచ్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సువార్త చెప్తున్నారు, అక్కడి నుంచి వచ్చేసి అక్కడ ఏం జరిగిందో కూడా మర్చిపోతున్నారు. కోటాలు పెట్టుకుంటున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కొన్ని వేల డబ్బులు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు పని అయిపోయింది అన్నట్టుగా చేతులు దులిపేసుకొని వచ్చేస్తున్నారు. సువార్త ప్రకటించావు, అక్కడితోనే గ్రేట్ కమిషన్ అవ్వలేదు. సువార్త ప్రకటించిన తర్వాత ఎంతమంది ప్రభువుని అంగీకరించారు? 2, అంగీకరించిన వాళ్ళని శిష్యులుగా నువ్వు తయారు చేస్తున్నావా లేదా? వాళ్ళకి బైబిల్ నువ్వు టీచ్ చేసి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యత్వంలో వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నావా లేదా? ఆ విధంగా తర్ఫీదు చేయకపోతే గ్రేట్ కమిషన్ ఇంకా నువ్వు ఫుల్ఫిల్ చేయట్లా. అన్ని లక్షల రూపాయల డబ్బులు నువ్వు ఖర్చు పెట్టినా బూడిదలు పోసిన పన్నీరుగానే నిరుపయోగంగా అయిపోతున్నాయి. అంటే సువార్త చెప్పి చేతులు దులిపేసుకుంటే పని అవ్వలేదు. నువ్వు సువార్త చెప్పాలి. సమయమందు అసమయమందు ప్రతికూలతలు అనుకూలతలు కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. ప్రకటించడంతోనే నీ పని అయిపోలేదు. వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. రక్షకుడిని అంగీకరించిన బిడ్డలను నువ్వు శిష్యులుగా తయారు చేయాలి. అప్పుడే కొత్తగా జన్మించారు క్రీస్తులు. నీవు ప్రకటించిన సువార్తను బట్టి వాళ్ళు మారుమనసు పొందారు. అప్పుడే జన్మించిన శిష్యుల్ని అలా వదిలేస్తే ఎలా పెరుగుతారు వాళ్ళు దేవునిలో? అందుకని దేవుడు అన్నాడు, మీరు అలా వదిలేయొద్దు, వాళ్ళని వాక్యంలో పెంచాలి. పేతురు అంటాడు, ఇదిగో వాక్యం అనే పాల వలన మీరు పెంచబడాలి. కొత్తగా జన్మించిన శిష్యులు పోలేము వారే మీరు వాక్యమైన పాలను ఆసక్తితో అపేక్షించాలి. ఆ పాలు మీకు బలాన్ని ఇస్తాయి, వృద్ధి చెందుతూ ఉంటారు, మంచి చెడులు వివేచన మీకు వస్తుంది. అసలు దేవునికి ఇష్టమైనవి ఏంటి, దేవునికి ఇష్టం కానివి ఏంటి మీరు ఎదుగుతూ ఉంటారు. అందుకని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారంట నూతన బలం పొందుకొని రెక్కలు చాపి పక్షిరాజులాగా పైకి ఎగురుతారు. అంటే వాక్యం అనే పాలన కనుక మనం అపేక్షిస్తూ ఉంటే, రైట్ టీచింగ్స్లో కనుక మనం విశ్వాసాన్ని పెంచుతూ ఉంటే వాళ్ళు ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్తారు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. చాలా సంఘాల్లో ఈ రైట్ టీచింగ్ చేయక, అంటే వాళ్ళు బహిరంగ కూడికలకు ఇచ్చిన ప్రాధాన్యత బైబిల్ స్టడీకి ఇవ్వకపోవటాన్న విశ్వాసులు ఇంకా వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి సరైన పరిపక్వతలోకి వెళ్లకుండా అబద్ధ బోధ ఏదో సత్యమైన బోధ ఏదో వాళ్ళు గ్రహించలేనంత స్థితిలో ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ రక్షించబడి అలాగే ఉంటున్నారంటే ఆ తప్పు ఎవరిది? సరైన నాయకత్వం లేకపోవటం, సరిగా వాళ్ళకి సత్యవాక్యాన్ని విభజించి చెప్పేవాళ్ళు లేకపోవటం, ఈ గ్రేట్ కమిషన్లో 2వ భాగంగా ఉన్న బోధనా పరిచర్య శిష్యత్వపు తర్ఫీదులో నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. అందుకనే సంఘాలు కుంటిపడిపోతా ఒక వ్యక్తి మీద ఆధారపడుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యాల్లో 21వ వచనంలో మనం చూస్తూ ఉంటే అపోస్తుల కార్యాలు 14వ వచనంలో
వాళ్ళు అనేక మందిని శిష్యులుగా తయారు చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఎక్కడైతే వీళ్ళకి వ్యతిరేకత వచ్చిందో, ఎక్కడైతే వీళ్ళని చంపటానికి రాళ్ళు పట్టుకొని కొట్టి పట్టణ వెలుపటికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారో, మళ్ళీ వీళ్ళు దానికి భయపడి అక్కడికి వెళ్లకుండా లేరు. వీళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అక్కడికి. ఇకోనియాలో వీళ్ళని బెదిరించి వెళ్ళగొట్టారు. కానీ అక్కడ కొంతమంది క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి, వాళ్ళకి సత్యవాక్యాన్ని మళ్ళీ మనం వివరించి చెప్పాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, శిష్యులుగా వాళ్ళని తర్ఫీదు చేయాలి, రైట్ టీచింగ్ వాళ్ళకి ఇవ్వాలి అన్న భారంతో అపోస్తలులైన పౌలు బర్నబా రిటర్న్ అవుతున్నారు. ఇకోనియాకు వెళ్ళారు. మళ్ళా అంతియోకియాకు తిరిగి వచ్చి రిటర్న్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి 22వ వచనంలో, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. 2 విషయాలు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు రిటర్న్ అయిన పర్పస్ కనుక మనం చూస్తూ ఉంటే గ్రేట్ కమిషన్ వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. వాళ్ళు దే హ్యావ్ కన్సర్న్ ఫర్ ద న్యూ బోర్న్ సోల్స్. ఇకోనియాలో, అంతియోకియాలో వీరి యొక్క సువార్త ప్రకటన వల్ల ప్రభువుని అంగీకరించిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళని వ్యతిరేకించిన యూదులు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు చనిపోయినా మేము పర్లేదు, ఇదిగో ప్రభువుని అంగీకరించిన బిడ్డలు, క్రొత్తగా జన్మించిన బిడ్డలు ఉన్నారు. ఆ ఆత్మలు ఎలా ఉన్నాయి, వాళ్ళని మేము దృఢపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రభువులో జన్మించారు, వాక్యం అనే పాలన వాళ్ళకు మేము అందించాలి. అప్పుడే జన్మించిన శిశువు ఏ విధంగా అయితే తల్లిపాలు లేకపోతే చనిపోతాడో, అనారోగ్యపాలు అయిపోతాడో, బలహీనపడిపోతాడో, అప్పుడే క్రీస్తులో జన్మించిన వ్యక్తులు ఆ సత్యవాక్యం కనుక వాళ్ళకి మనం విభజించి చెప్పకపోతే, ఆ వాక్యం అనే పాలు కనుక వాళ్ళకి మనం అందించకపోతే వాళ్ళు బలహీనులుగానే ఉంటారు, కుంటుపడిపోతారు, చివరికి నీరసించిపోతారు. అందుకని పౌలు వాళ్ళ ప్రాణాలకు తెగించి పౌలు బర్నబాలు ఇకోనియాలో ఉన్న విశ్వాసుల దగ్గరికి వెళ్ళారు, అంత్యోకియాలో ఉన్న విశ్వాసుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ మనసులు దృఢపరిచారు. మీరు డోంట్ వర్రీ, మీరు ధైర్యంగా ఉండాలి, ఇదిగో విశ్వాసం అంటే ఇది, అనేక శ్రమలు మనం సహించాలి. తమ యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తెరిగారు. వాళ్ళని స్థిరపరచాలన్న బాధ్యతను వీళ్ళు గుర్తు చేసుకున్నారు. గ్రేట్ కమిషన్ని ఇంకా మనం నెరవేర్చాలి, వీళ్ళని శిష్యులుగా తయారు చేయాలి అన్న తృష్ణ, కోరిక వీళ్ళని దహించినప్పుడు అదిగో శిష్యులు దృఢపరచకుండా వీళ్ళు ఉండలేకపోయారు. దే హ్యావ్ మచ్ కన్సర్న్ అబౌట్ ద న్యూ బోర్న్ సోల్స్. క్రొత్తగా జన్మించిన శిష్యుల పట్ల వాళ్ళు చాలా భారాన్ని కలిగి ఉన్నారు. తమ బాధ్యతను గుర్తెరిగారు. అంతేకాదు సువార్త చెప్పడంతోనే పని అయిపోలేదు, వాళ్ళకి బోధించి శిష్యులుగా తయారు చేయాలన్న గ్రేట్ కమిషన్ వాళ్ళు గుర్తెరిగారు. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రమలకు భయపడలా, హింసలకు భయపడలా, ఉపద్రవాలకు భయపడలా. ఇంత ప్రతికూలతలో, ఇంత భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ఆ గ్రేట్ కమిషన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, దేవుడు ఆదేశించిన ఆజ్ఞను వాళ్ళు గుర్తు పెట్టుకొని, దానికోసం వాళ్ళు పనిచేస్తూ, ఇదిగో మీరు దృఢంగా ఉండాలి, స్థిరపరిచి వాళ్ళని దృఢపరిచి చెప్తున్నారు. స్ట్రాంగర్, శిష్యుల మనసును దృఢపరిచి. రెండోది వాళ్ళని హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంట? 2 విషయాలు. అనేక శ్రమలు మనం అనుభవించాలి, అనేక శ్రమలు మనం అనుభవించి శ్రమల మార్గం ద్వారా దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. మనం మొదటి నుంచి చెప్పుకుంటాం, క్రైస్తవ మార్గం పరిచిన గులాబీల బాట కాదు, క్రైస్తవ మార్గం ముళ్ళ బాట, క్రైస్తవ మార్గం విశాలమైన మార్గం కాదు, అది ఇరుకైన మార్గం. అడుగు తీసి అడిగేయాలంటే కష్టం. అందుకనే దేవుడు అన్నాడు, నా మార్గంలో గుండా మీరు రావాలంటే మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకను, ప్రతి నిమిషం మీ సిలువలు ఎత్తుకొని శ్రమల మార్గంలో గుండా నన్ను మీరు అనుసరించాలి. నా నిమిత్తం అవసరమైతే మీ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. నన్ను హింసించిన లోకం మిమ్మల్ని హింసిస్తుంది, నన్ను శ్రమల పాలు చేసిన లోకం మిమ్మల్ని కూడా శ్రమల పాలు చేస్తుంది. అంతే తప్ప నన్ను శ్రమపరిచిన లోకం మిమ్మల్ని మంచి సదుపాయాలు ఇస్తూ మిమ్మల్ని సంతోషింపచేయదు, మిమ్మల్ని కూడా హింసించి తీరుతుంది, మిమ్మల్ని కూడా శ్రమల పాలు చేస్తుంది. అందుకనే పౌలు బర్నబా అపోస్తులు, దేవుని శిష్యులు అనబడిన వారు హింసలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకున్నారు. వాళ్ళు ఇది మా భాగ్యం అని ఎంచుకున్నారు. ప్రభు నిమిత్తం దేవుడు మాకు అప్పగించిన బాధ్యతగా వాళ్ళు ఆనందంగా శ్రమలు అనుభవించారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల మార్గం గుండా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు కంఫర్ట్ జోన్లో సువార్త ప్రకటించలా. యేసుక్రీస్తు ప్రభువారు సుఖాలు సౌఖ్యాలు కోరుకోలేదు. ఆయన సమయమనక అసమయమనక తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. అదే తన ఆహారం, తన పానమున అయినదని అనేక మందికి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అంటే అనేక శ్రమలు మనం అనుభవించాలి. తర్వాత ఈ శ్రమల మార్గం ద్వారా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. అందుకనే వితౌట్ కాస్ట్ దెర్ ఈజ్ నో డిసైపుల్షిప్.
మూల్యం చెల్లించినదే, క్రయధనం చెల్లించినదే శిష్యత్వపు తర్పీదు లేదు. నువ్వు శిష్యురాలుగా కొనసాగాలంటే శ్రమలు వస్తాయి. వాక్యం సెలవు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు శ్రమలు పొందుతారు, హింసించబడతారు. లోకంతో నువ్వు రాజీ పడిపోతే నీకు ఇబ్బందులు లేవు, పరిస్థితులతో రాజీ పడిపోతే నీకు ఇబ్బందులు లేవు. బైబిల్లో మనకున్నారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. వాళ్ళు గనక అప్పుడు నెబుకద్నెజరు చెప్పిన శాసనంతో వాళ్ళు రాజీ పడిపోతే, దేవునికి ఇష్టం లేని ఆ యొక్క అపవిత్రమైన వాటికి మొక్కి అక్కడ పెట్టిన ప్రసాదాలు తిని వాళ్ళను వాళ్ళు అపవిత్రపరుచుకుంటే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు కాబట్టి, లోకంతో వాళ్ళు రాజీ పడలేదు, ప్రభుపక్షంగా నిలబడాలనుకున్నారు కాబట్టి వాళ్ళని అగ్నిగుండాల్లో పడేసేసారు. వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ మండుతున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కం. ఎందుకంటే మా దేవుడు అలా మొక్కమని చెప్పలేదు. మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా అగ్ని మా దేహాలని కాల్చేసినా పర్లేదు, మా దేవునికి ఇష్టం లేని పని మేము చెయ్యం. కాబట్టి వాళ్ళకి శ్రమలు ఎదురయ్యాయి. దానియేలు గురించి మనకు తెలుసు. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, నువ్వు ఈ రాజుకే ప్రార్థన చేయాలని అక్కడ శాసనం రిలీజ్ అయినప్పుడు దానికి దానియేలు కూడా భయపడలేదు. సింహాల గుహలో పడేస్తామన్నారు, మీరు పడేసినా నేను భయపడిన అన్నాడు. కాబట్టి తనని సింహాల గుహలో పడేశారు. దేవుడు ఆ సింహాల గుహ నుంచి తను విడిపించాడు, అగ్నిగంధకాల నుంచి తన బిడ్డలు విడిపించాడు. అపోస్తల కార్యాల్లో మనం చూసాం, పేతుర్ని యోహాన్ని చెరసాల్లో వేశారు సువార్త ప్రకటించినందుకు. మీరు ఇక నుంచి యేసుక్రీస్తు నామంలో ప్రకటించకూడదు, ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించారు యోధా మత పెద్దలు, సన్హెడ్రిన్ సభ సభ్యులు. అయినా సరే పేతురు యోహాను బెదిరిపోలా. నీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా? దేవుని మాట వినే క్రమంలో లోకం నుంచి మాకు శ్రమలు వచ్చినా పర్లేదు, దేవుని మేము సంతోషపరచాలి. ఎందుకంటే మా పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. దేవుడు మాకు ఒక పని అప్పగించాడు, ఆ పనిని మా ప్రాణం ఉన్నంత మట్టుకు మేము చేయాల్సిందే. మా ప్రాణం మీరు తీసేస్తానని తీసేయండి, దేవుని పని మాత్రం చేయకుండా మేము ఉండలేం. క్రైస్తవుడు శ్రమల మార్గంలో గుండా వెళ్తాడు. క్రైస్తవుడు శ్రమలు చూసి భయపడ్డు, క్రైస్తవులు హింసలు చూసి భయపడ్డు. వీళ్ళని ఇంత తృష్ణగా నడిపించింది దేవుడు ఆ గ్రేట్ కమిషన్. శిష్యుల మనసులో దృఢపరిచారు, సువార్త ప్రకటించారు, వాళ్ళ ఆత్మీయస్థితి ఎలా ఉందో కనుక్కున్నారు, వాళ్ళని దృఢపరచడం కాదు, వాళ్ళని హెచ్చరించారు. ఇదిగో మీరు శ్రమల్ని తట్టుకోవాలి. మన యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రధాన యాజకుడు ఉన్న ఆయన ఇదిగో శ్రమల మార్గంలో గుండా వెళ్ళాడు. మన నిమిత్తం ఆయన ప్రతి శ్రమను భరించాడు. ఆయన ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే. అన్యాయంగా పాపుల చేతికి అప్పగించబడ్డాడు, అన్యాయంగా ఆయన శిక్షించబడ్డాడు, అన్యాయంగా ఆయన హింసించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమల పాలు చేసిన లోకం ఆయన బిడ్డలను కూడా శ్రమల పాలు చేస్తుంది. అంతం వరకు మనం సహించాలి, మన కంఠంలో ప్రాణం ఉన్నంత మట్టుకు మనం సహించాలి అని వాళ్ళల్లో వాళ్ళు ధైర్యం చెప్పుకుంటూ, వాళ్ళలో వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, హెచ్చరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు స్థిరపరచుకుంటున్నారు. గ్రేట్ కమిషన్లో సువార్త ప్రకటించడంతోనే మన పని అయిపోలేదు. శిష్యులకి మనం వాళ్ళకి సరైన వాక్యాన్ని బోధించి శిష్యత్వపు తర్పీదునిచ్చి వాళ్ళను కూడా సేవకులుగా తయారు చేయాలి. సత్యవాక్యాలు వాళ్ళని మనం పెంచాలి. పెంచినప్పుడే ఆ గ్రేట్ కమిషన్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నట్లుగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ 2 తిమోతి 2:2 అంటాడు, ఇదిగో నా వల్ల విన్న సంగతులు అనేక మందికి మీరు నీ దగ్గర నమ్మకమైన సామర్థ్యం గల నాయకులు తయారు చేసి వాళ్ళు కూడా ఇతరులకు సువార్త చెప్పేలాగా నువ్వు తర్పీదు ఇవ్వాలి, టీచ్ చేయాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సామర్థ్యం గల నాయకులను నువ్వు తయారు చేయాలి. గ్రేట్ కమిషన్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. కొంచెం మనం ముందుకు వస్తే, ఎప్పుడైతే వాళ్ళని హెచ్చరించి మరొక ప్రాముఖ్యమైన పని చేస్తున్నారు 23వ వచనంలో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. సంఘంలో పెద్దలు నియమిస్తూ ఉన్నారు. ఒకటి, వాళ్ళు సువార్త ప్రకటించి వేరొక ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ రక్షించబడిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఆత్మీయస్థితిని కనుక్కోవటానికి వచ్చారు. గ్రేట్ కమిషన్లో భాగంగా వాళ్ళకి సరైన వాక్యాన్ని టీచ్ చేసి శిష్యులుగా తయారు చేయడానికి వచ్చారు. 2, సంఘంలో ఉన్న క్రమాన్ని గురించి కూడా వీళ్ళు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పని చేస్తున్నారు. అదేంటంటే సంఘ పెద్దల్ని ప్రతి సంఘంలో నియమిస్తూ ఉన్నారు. మొదటి సువార్త దండయాత్రలో ఏ ప్రాంతాల గుండా అయితే పౌలు బర్నబా ప్రయాణించుకుంటూ వెళ్ళారో, మళ్ళీ రిటర్న్లో వచ్చుకుంటూ ప్రతి సంఘాన్ని దర్శించుకుంటూ అక్కడ శిష్యుల యొక్క ఆత్మీయస్థితిని కనుక్కుంటూ సంఘ పెద్దలు నియమిస్తున్నారు. సంఘ పెద్దలు మొదటి నుంచి మనం చూస్తున్నాం. సంఘం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీదే ఆధారపడి లేదు. వన్ మ్యాన్ షోని బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించట్లేదు. ఒక్క వ్యక్తి కాదు, ఒకటే శరీరం, అనేక భాగాలు ఎలాగైతే ఉన్నాయో సంఘం ఒకటే. సంఘంలో అనేక మంది ఉన్నారు, యేసుప్రభు శరీరంగా అనేక మంది భాగాలుగా ఉన్నారు. ఆ శరీరంలో ప్రతి భాగానికి దాని పని ఎలాగైతే ఉంటుందో సంఘంలో ప్రతి సభ్యుడు కూడా
దేవుని పనిలో పాలుభాగం ఉంది. అందుకనే సంఘ పెద్దల్ని నియమించాడు దేవుడు. సంఘ పెద్దలంటే ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలకు ఉండటానికి వీల్లేదు. నేను ఒక్కడనే ఉంటాను, వన్ మ్యాన్ షో, ఈ 1,00,000 మందికి నేను ఒక్కడనే సెలబ్రిటీని అంటే వాక్యం ఒప్పుకోదు. పేతురు ఒక్కడే సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది సువార్తను అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళలో అక్కడ కొంతమంది పెద్దలను వాళ్ళు ఎన్నుకున్నారు. జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన వ్యక్తుల్ని అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. స్టెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, ఫెర్మినాసు, అలా 7 సభ్యులను ఎన్నుకుంటారు. అక్కడ వాళ్ళకున్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సంఘ పెద్దలకున్న క్వాలిఫికేషన్స్ చూడండి. ఎవరిని పడితే వాళ్ళ సంఘ పెద్దలను అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ భోజనపు పొలాల దగ్గర పరిచయం చేయడానికి కొంతమంది పెద్దలను ఎన్నుకుంటారు. చూడండి, వాళ్ళకున్న అర్హతలు చూస్తే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఎన్నుకోండి. 3 లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆత్మతోనూ జ్ఞానంతోనూ, తర్వాత నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళు. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ నిండుకొని ఉండాలి, అంటే వాళ్ళు రక్షించబడిన వాళ్ళే ఉండాలి. జ్ఞానం ఉండాలి, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి. అంతేకాదు మూడోది మంచి పేరు పొందాలి. సంఘం వెలుపట కానీ సంఘం లోపల కానీ మంచి సాక్ష్యం వాళ్ళు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని 7 ఏర్పాటు చేసుకోండి. ఆ 7 మేము ఈ సంఘ పెద్దల పనికి నియమిస్తాం. ఇదొక అర్హత. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మరికొన్ని అర్హతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి 13 వచనాల్లో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించినట్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగింది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడు నయుండి మద్యపాని కొట్టివాడు కాక సాత్వికమును జగడమాడని వాడును. ఇలా ఈ లక్షణాలన్నీ కూడా మనకి చాలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో కూడా ఆ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని సంఘ పెద్దలుగా నియమించాలి. 2 సంఘ పెద్దలు ఎవరు నియమించాలంటే దేవుడు నియమిస్తాడు. తన విశ్వాసుల ద్వారా సంఘ పెద్దలను ఎన్నుకుంటారు తప్ప పాస్టర్ చెప్పు చేతలో ఉండే వ్యక్తుల్ని సంఘ పెద్దలు కాదు. తర్వాత సీనియర్ విశ్వాసుల్ని, అంటే వాళ్ళు మొదట రక్షించబడ్డారు కాబట్టి వీళ్ళు సీనియర్స్, లేకపోతే వీళ్ళు వయసును బట్టి వీళ్ళకి 70 సంవత్సరాలు వచ్చాయి వీళ్ళు సంఘ పెద్దలు అంటే వయసును బట్టి సంఘ పెద్దల నియామకం జరగట్లేదు. సంఘ పెద్దలుగా ఉండాలంటే ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానంతో నిండుకొని ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత సంఘం లోపట సంఘం వెలుపట మంచి సాక్ష్యం, మద్యపాని కొట్టువాడు కాక తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడు ఉండాలి, అతిథి ప్రియుడే ఉండాలి, బోధింప తగిన సామర్థ్యం గలవాడు ఉండాలి, కొత్తగా చేరినవాడు ఉండకూడదు. ఇటువంటి అన్ని వాక్య సత్యపు వెలుగులో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంఘ పెద్దలు ఎన్నుకోవాలి. పౌలు బర్నబాలు కూడా అదే చేశారు. సంఘ పెద్దలు ఎన్నుకొని తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతలు ఉన్నాయి, ఎల్డర్స్ కుండా బాధ్యతలు ఉన్నాయి. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 28వ వచనంలో మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే. దే హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ప్రాముఖ్యమైన బాధ్యత వాళ్ళకు ఉంది. సంఘాన్ని వాళ్ళు కాయాలి, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి, వారి బాధ్యతను వాళ్ళు గుర్తెరగాలి, మందను జాగ్రత్తగా కాయాలి, తోడేళ్ళ బారి నుంచి అబద్ధ బోధకుల యొక్క బారి నుంచి సంఘాన్ని కాపాడాలి. కాపరి కూడా ఒక సంఘ పెద్ద అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి సంఘంలో ఒక వ్యక్తి యొక్క సెలబ్రిటీ కల్చర్ ఉండకూడదు. సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. ఆ సంఘ పెద్దలు కూడా బోధింపు తగిన వారై ఉండాలి. ఆ సంఘ పెద్దలకు అర్హతలు ఉన్నాయి, ఆ సంఘ పెద్దల యొక్క బాధ్యతలు ఉన్నాయి. దేవుడికి పౌలు లాంటి వాళ్ళు ఒకళ్ళు చాలు, పేతురు లాంటి వాళ్ళు ఒకళ్ళు చాలు. కానీ దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. పౌలు, స్టెఫను, ఫిలిప్పు, తిమోతి, తీతు, అనేక మంది, అకుల, ప్రిస్కిల్లాలు. వన్ మ్యాన్ షో బైబిల్ సమర్థించట్లేదు. మొదటి నుంచి చిట్ట చివరి వరకు వెళ్తే ఇద్దరిద్దరినిగా పంపించాడు సేవకి. ఒకళ్ళు చేయలేక కాదు, కానీ అది క్రమం కాదు, దేవుడు ఆమోదించిన పద్ధతి. ఇక్కడ నిన్నటి తరగతిలో మనం చూసాం, పౌలు బర్నబాలు ద్యోపతి, హెర్మే అని పేరు పెట్టి దేవతలలాగా వాళ్ళని పూజిస్తా బయలుర్పిస్తూ ఉంటే, అయ్యా మేము కూడా మీలాంటి భ్రష్ట స్వభావం కలిగిన నరులమే, ఇటువంటి వ్యర్థమైన పనులు విడిచిపెట్టండి అని హెచ్చరించారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మహిమ పొందడానికి అర్హుడు, మేము మహిమ పొందడానికి అర్హులం కాదు అని ఆ పౌలు బర్నబా వాళ్ళని నిరోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ విధంగా వాళ్ళు సంఘ పెద్దలను ఏర్పాటు చేసిన తర్వాత ప్రభు కృపకారను అప్పగించి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడండి. 24వ వచనం నుంచి, తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి సంపూలియాకు వచ్చారు, మరియు పెర్గేల వాక్యం బోధించి అత్తాలియాకు తిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడేండి చేసిన కార్యములన్నీ
అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. ఆయా ప్రదేశాల్లో ప్రభు సువార్తను ప్రకటించడం 24-25 వచనాల్లో రకరకాల ప్రదేశాల్లో ప్రకటించుకుంటూ వెళ్ళి దేవుడు అప్పగించిన బాధ్యతను తమ శక్తిలోప లేకుండా నెరవేర్తించుకుంటూ వెళ్ళి సత్య సువార్త వాక్యంలో వాళ్ళని స్థిరపరిచి విశ్వాసులుగా తయారు చేసి, శిష్యులుగా తయారు చేసి, బోధకులుగా తయారు చేసి, సంఘ పెద్దలను ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు ఎక్కడైతే ఆరంభించారో వారు సువార్త దండయాత్ర ఆ అంత్యోక్య ప్రాంతం వచ్చారు. వచ్చి అన్యజనుల రక్షణను గురించి స్థానిక సంఘానికి వివరిస్తూ ఉన్నారు. ఇదిగో మేము ఈ విధంగా ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు అన్యజనులు కూడా రక్షించబడ్డారు. ఇప్పటివరకు మనం యూదులకే సువార్త అనుకున్నాం, కానీ అన్యజనులు కూడా దేవుడే. వాళ్ళు కూడా రక్షించబడాల్సిన అవసరం ఉంది. దేవుని దృష్టిలో అందరూ రక్షించబడాలి. అందరిని దేవుడు సమానంగా చూస్తున్నాడు. యూదులు, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యులైన వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించారు. ఈ మాట చెప్పినప్పుడంట సంఘం అంతా కూడా సంతోషించింది, ఆనందంతో గంతులేసింది, ప్రభువును స్తుతించారు. అక్కడ బహుకాలం వాళ్ళు అక్కడ గడపటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠాన్ని కనుక మనం చూస్తే, ఒకటి, సువార్త ప్రకటించడంతోనే మన పని అయిపోలేదు, వారికి వాక్యాన్ని బోధించి శిష్యులుగా తయారు చేయాలి. అంటే గ్రేట్ కమిషన్ని మనం నెరవేర్తించాలి. గ్రేట్ కమిషన్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు సువార్త ప్రకటించాలి. 2, రక్షించబడిన బిడ్డల్ని శిష్యులుగా తయారు చేయాలి, సరైన బోధన అందించాలి. రెండోది, ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. బోధించి వాళ్ళని శిష్యులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళని బయటికి పంపించి దేవుని సేవ నిమిత్తం పంపించాల్సిన బాధ్యత ఉంది. రెండోది, సంఘంలో వన్ మ్యాన్ షో లేదు. సంఘంలో పెద్దలు కూడా ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి. వాళ్ళకున్న అర్హతలు ఉన్నాయి, వాళ్ళకున్న బాధ్యతలు ఉన్నాయి. ఆయా బాధ్యతలను, ఆయా అర్హతలు కలిగిన వాళ్ళు సంఘ పెద్దలుగా కొనసాగవచ్చు. మూడో చూస్తే, క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి. ప్రభు మార్గం శ్రమల మార్గమే. ఈ రోజుల్లో చాలామంది బోధలు చేస్తూ ఉన్నారు, ప్రభు నమ్ముకుంటే మీకు ఏ శ్రమ లేదంటున్నారు, ప్రభు నమ్ముకుంటే మీకు ఏ కష్టాలు లేదంటున్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లా. ప్రభువుని అంగీకరిస్తేనే కష్టాలు, ప్రభువుని అంగీకరిస్తేనే శ్రమలు. పౌలు బర్నబాలు అన్నారు, మనం అనేక శ్రమలను సహించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మనం వెళ్ళాల్సింది శ్రమల మార్గం. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల మార్గాన్ని ఎన్నుకున్నారు. మనం కూడా శ్రమల మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి. రెండవది, నమ్మకంగా ప్రభు అప్పగించిన పరిచర్యను మనం మన శక్తి లోపల లేకుండా చేయాలి. సంఘంలో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకొని డిస్కస్ చేసుకొని అక్కడ సంఘ సభ్యుల యొక్క ప్రార్థన సహాయం కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి సువార్తను ప్రకటించాలి, సమయం అనక అసమయం అనక. గ్రేట్ కమిషన్ మనం నిర్వర్తించాలి. సంఘంలో సంఘ సభ్యులు ఉండాలి. ఆ సంఘ పెద్దలు యొక్క అర్హతలు, సంఘ పెద్దల యొక్క బాధ్యతలు గుర్తెరిగి భయంతో, వణుకుతో మనం ఆ బాధ్యతను నిర్వర్తించాలి దేవుని సహాయంతో. తర్వాత శ్రమల మార్గాల గుండా మనం వెళ్ళినప్పుడు లోకంతో రాజీ పడకుండా ప్రభు నిమిత్తం ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి తద్వారా మన సాక్ష్యాన్ని లోకానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తిరుగుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గన్నామానికి వందనాలు. మాకు నేర్పించిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. పౌలు బర్నబాల యొక్క మొదటి సువార్త దండయాత్రను మేము చూస్తున్నాం దేవా. మరి రకరకాల ప్రాంతాలు గుండా వాళ్ళు దర్శించుకుంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. మళ్ళీ రిటర్న్లో ప్రభువా వాళ్ళు అనేక మంది విశ్వాసులు దర్శించి వాళ్ళని వాక్యంలో స్థిరపరిచి శిష్యులుగా తయారు చేశారు. క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి అని శిష్యుల మనసును దృఢపరిచి ఇంకా నీ పైన వాళ్ళు ఎక్కువగా ఆనుకునేలాగా తయారు చేశారు. నిస్వార్థంగా నీ పని మేము చేయడానికి మీరు సహాయం చేయండి. అంతం వరకు నీ బిడ్డలుగా మేము కొనసాగటానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.